హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకుతో మన గోదావరి స్టైల్లో మునగాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ మునగాకు అంతా కూడా ఇలా శుభ్రం చేసేసుకోవాలి, కాడలు లేకుండా. ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దానివల్లే చాలామంది పౌడర్ చేసి కూడా పెట్టుకొని కూరల్లో వేసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా పౌడర్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ఇలా ఆకు శుభ్రం చేసుకున్నాక దీంతో పాటు ఒక గిన్నెలో కందిపప్పు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే తొందరగా పప్పు ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఆకుకూర అంతా కూడా వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం. నేను ఏ ఆకుకూర అయినా కూడా సాల్ట్ వాటర్లో వేసి ఒక 2 times అయినా కడుగుతానండి. ఇలా కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకుందాం. పప్పులన్నీ కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కడిగిన ఆకుకూర అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం. ఈ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు రాక్ సాల్ట్ వాడతానండి. అండ్ ఆకుకూరకి ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఆకుకూర అంతా కూడా వేగేలోపు మనం నానబెట్టుకున్న పప్పును తీసుకుందాం. సో ఇలా నానిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేయకూడదు, ఎక్కువ బాయిల్ చేస్తే పేస్ట్లా అయిపోతుంది కదా. ఇలా పప్పు ఉడికేలోపు మనకి ఆకుకూర అంతా కూడా ఇలా మగ్గిపోయి దగ్గరకు అవుతుందండి. ఇలా పప్పు అంతా కూడా పలుకు లేకుండా ఉడికిపోయేలా చూసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ ఉడికిపోయినా కూడా పేస్ట్ కింద అయిపోతుంది, ఫ్రైలోకి బాగుంది. ఇంకిప్పుడు ఇలా ఉడికిపోయిన పప్పు అంతా కూడా మనం ఆకుకూరలో వేసేసుకోవచ్చు. ఇక్కడ ఆకుకూరలో నేనేం వాటర్ వేయట్లేదండి, మనకి పప్పుతో బాయిల్ చేసుకున్న వాటర్తోని ఇది చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఒక 5 minutes మూత పెట్టి బాయిల్ చేసేసుకుందాం. దీని తర్వాత మూత తీసాక ఒకసారి చూసుకోండి, చాలా దగ్గరకు అయిపోయి మీకు ఫ్రైలా వాటర్ అంతా అయిపోతే ఇంకా కట్టేయచ్చు. అంతే అండి, చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ మునగాకు పప్పు రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.